ఇక డీటెయిల్స్ చూస్తే మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోటలో దేవరకద్ర అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి బసిరెడ్డి సంతోష్ రెడ్డి సమక్షంలో బీఎస్పీ పార్టీలో చేరారు మైనార్టీ మహిళలు. పార్టీలో జాయిన్ అయిన వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముస్లిం మహిళలు మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీ యొక్క సిద్ధాంతాలు నచ్చి పార్టీలో జాయిన్ అయినట్లు తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థి సంతోష్ రెడ్డి మాట్లాడుతూ 2024 ఎన్నికలు ఆధిపత్య పార్టీల గెలుపు ఓటములను నిర్దేశించే స్థాయికి ఎదుగుతున్న బహుజన సమాజ్ పార్టీ ప్రచార భాగంగా గ్రామాల్లో నుంచి మంచి స్పందన ఉందని, బహుజనులకు రాజ్యాధికారం రావాలంటే దేవరకద్ర గడ్డపై బీఎస్పీ పార్టీ గెలవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. నిశ్శబ్దం, నిజాయితీ, ఓటు బ్యాంక్ బీఎస్పీ సొంతం అని బసిరెడ్డి సంతోష్ రెడ్డి అన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలోని ప్రజలు బీఎస్పీ పార్టీకి మద్దతు తెలియజేస్తున్నట్లు బహిరంగంగా చర్చించుకుంటున్నారని అన్నారు. ఇదే కనుక జరిగితే రానున్న రోజుల్లో బలమైన పార్టీగా బహుజన సమాజ్ పార్టీ ఉంటుందని గుర్తు చేశారు. ఈ దొంగల రాజ్యంలో మరి ఇటువంటి బీదల భక్తులన్నీ ఆగమైపోతా ఉన్నాయి. మనం అందరం కలిసి బహుజన రాజ్యాన్ని నిర్మించుకుందాం. మరి బహుజన సమాజం అంతా కలిసి ఆ పాలకులను మన గేట్ల కాడ పెడదాం. మన ఇళ్ళ కోసం మనమే కొట్లాడుకుందాం, మన పింఛన్ల కోసం మనం కొట్లాడుకుందాం అని చెప్పేసి మీకు అందరికి తెలియజేస్తా ఉన్నా. కలిసి రండి, మనం అందరం కూడా పాలకులు అవ్వబోతా ఉన్నాం. కొత్తకోట మండల కేంద్రంలో మరి మనమందరం కూడా రాజ్యాన్ని నిర్మించుకుందాం, మన పీదపై మనం కొట్లాడతామని చెప్పి మీకు అందరికి బహుజన సోదరులకు అందరూ అడుగుతా ఉన్నా. మీరు అమ్ముడు పోయింది చాలు, మరి వివిధ సెల్లల బందీలు అయింది చాలు, మరి వివిధ పథకాల ఆశ పెట్టి మనం మోసం చేసింది చాలు. కనీసం ఇటువంటి నా హక్కుల జీవితాలను చూడండి. కనీసం చూసి మీ ఇందరూ బాగుపరుచుకుంటే మరి మీ కుటుంబం బాగుపడుతుంది, మీరు సమాజం కోసం పనిచేస్తుంటే హక్కుల జీవితాలు బాగుపడతాయి అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ బహుజన సమాజ్ పార్టీని ఆదరించని చెప్పి నేను వేడుకుంటా ఉన్నా. జై బీఎస్పీ, జై భీమ్, జై భారత్. అక్కడ నీకు టీడీపీ విషయానికి సంబంధించిన వివరాలు ఏమైనా ఉంటే నేను కొట్లాడతా, డీటెయిల్స్ తీసుకొని చేస్తా. ఎవరు నమ్మకండి. మన ప్రవీణ్ కుమార్ సార్ పని చేయడానికి వచ్చిండు, ఇలాంటి వాళ్ళని మోసం చేస్తున్నాం అని చెప్పేసి ఏదో గుర్తు ఈ దొంగలకు మనం ఓటేస్తే మన బతుకులు ఇట్లే ఉంటాయి. ఈసారి మనం ఏదో గుర్తుకు ఓటేసుకుంటే మన బతుకులు మారుతాయక. నా మీద నమ్మకంతో ఏదో గుర్తుకు ఓటేయండి. మీకోసం కొట్టడానికి సిద్ధమవుతున్నా, నీ ఇంటి కోసం పోరాటం చేస్తా. ఈ కార్ఖానా యజమానుల గల్లాలు పట్టి తీసుకొచ్చి నీకు పింఛన్ చేపించే బాధ్యత నాది అని చెప్తాను. దయచేసి ఒక అవకాశం నాకు ఇవ్వండి.